ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపగల ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్నవాడా, నిన్ను గూర్చిన జ్ఞానము అభ్యసించుట అది నరునికి సాధ్యము కాదు. కానీ నాయన, నరుడు నీ సన్నిధికి చేరడానికి కావలసిన జ్ఞానమును నీవు నరునికి అనుగ్రహించేదనని నీవు మాట ఇచ్చి ఉన్నావు. దయచేసి హీన దశలోనున్న మమ్మను జ్ఞాపకం చేసుకొని నిన్ను అలాగూ సేవించి అలాగుని నిన్ను ఎరిగి ఉండునట్లు నిరంతరము నీతో నీ విశ్రాంతిలో విశ్రమించుటకు శక్తిగల వారమట కావలసిన నీ జ్ఞానమును నీ యందు వృద్ధిని మాకు దయచేయి. మా హీనస్థితిని బట్టి మమ్మలను తిరస్కరింపక నీ దొడ్డ బుద్ధిని బట్టి మమ్మల్ని అంగీకరించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడెద జీవితాంతం. నే పాడెద జీవితాంతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. జీవాధిపతివైన దేవా, నిత్య జీవము నాకొసగినావా. జీవాధిపతివైన దేవా, నిత్య జీవము నాకొసగినావా. జీవజలమై జీవాహారముగా పరముని విడచినావా. జీవజలమై జీవాహారముగా పరముని విడచినావా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం.
బ్రతుకు బాటగా నీ మాటే నా నోట పాటగా ప్రభు నీ మాటే నా బ్రతుకు పాటగా ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన నే పాడెద జీవితాంతం నే పాడెద జీవితాంతం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇది 5, 6 కలిపి రాశారు. 6వ భాగం 2వ భాగం మనం చదువుకుంటే సరిపోతుంది. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇది అపోస్తలుడైన పౌలు దేవుని ప్రజలైన హెబ్రీయులకు వ్రాసిన సంగతి. హెబ్రీయులకు ఏదైనా ఒక వాక్యం రాయాలి అంటే అది ఖచ్చితంగా లేఖనాలలో నుండి తెచ్చుకున్నదే అయి తీరాలి. మీరు హెబ్రీ పత్రిక అంతా చదివితే హెబ్రీయులు వాళ్ళకి ఏంటంటే రుజువు లేకపోతే ఏది కూడా వాళ్ళు ఇష్టపడరు. వీడు ఏదేదో వాగేస్తున్నాడు, ఏదేదో చెప్పేస్తున్నాడని ఇంకా లక్ష్య పెట్టరు. కనుక హెబ్రీయులకు రాసిన ప్రతిసారి ఈ పౌలు ఏం చేశాడంటే లేఖనాలలో నుండే తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం చదివినంతా 3 లేఖనాలలో ఉన్న 3 లేఖనాలని కలిపి తయారు చేసిన వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇవి ఎక్కడున్నాయి అంటే కీర్తనల గ్రంథం 94:12 వాక్యం చూస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 3 కలిపితే ఆ వాక్యం అవుతుంది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఇది ఒక వాక్యం. రెండోది ఏంటి అంటే 119లో ఒక 2 వాక్యాలు ఉంటాయి. 119:67 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 75 ఒకటి చూడండి. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును.
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3 వాక్యాలు ఒక చోట రాసుకొని చూస్తే ఆ 3 ఉన్న విషయాలు మొత్తం ఇందులో ఉంటాయి. ఇదే కాకుండా ప్రకటన గ్రంథంలో ప్రకటన అనేది ఇంకేంటంటే బైబిల్ యొక్క సారం. అది ఆఖరి పుస్తకం. అందులో దైవత్వము వలన నరులకు కలిగే ముగింపు అంతా అందులో ఉంటుందన్నమాట. దీని తర్వాత ఏముంటుందంటే సమాప్తం అని ఉంటుందండి బైబిల్. అంటే ఆదికాండము నుండి సంగ్రహణగా మనిషిని నడిపించుకుంటూ దేవుడు తీసుకొచ్చి ప్రకటనలోనే ఒక లాస్ట్ స్టేజ్ అన్నమాట అది. ఇంకా తర్వాత ఇంకేముండదు. ఈ ప్రకటనలో కూడా 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక విషయం రాయబడి ఉంది. దీన్ని ఆఖరి అనమాట, అంత్య ఉత్పన్నకు. అంటే ఇంకా ఇంతకు మించి ఇంకా తర్వాత ఏముండదు. ఇంకా ఏమని ఉంది చూడండి. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అది ఫైనల్ అంటే అది ఒక ఫినిషింగ్ టచ్ అన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగాలన్నీ ఒకలాంటి సరళత కలిగి ఉంటాయి. అది మనకేంటంటే ఊగిసలాడడానికి అవకాశం ఉన్నట్లుగా చిన్న స్పేస్ ఉంటుంది అందులో. కానీ ప్రకటనలో చెప్పిన దాంట్లో ఇంకా జాగా లేదు. అది ఫైనల్ అన్నమాట. నేను ఇలాగే చేస్తాను, నీవే మారాలి అని మనకి. గనుక నేను ఇలా చేస్తాను గనుక ఇక నేను అటు ఇటు చేయడానికి ఇంకేమీ లేదు, నీవే మారు మనస్సు పొందు, మనసు నీవే మార్చుకో. దేనికోసం మార్చుకోవాలి? దేవుడు నాకు శిక్ష వస్తే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమించే వాళ్ళందరినీ నేను శిక్షిస్తున్నాను, నువ్వు మారు అని చెప్పి ఈ రోజున మనం చదువుకున్న ఈ వాక్యం గురించి కొద్ది వివరాలు తెలుసుకున్నాం. అంటే హెబ్రీయులకు రాసినప్పుడు పౌలు ఈ విషయాన్ని ఏ భాష ద్వారా, అంటే ఏ భావం వాళ్ళకి ఇంజెక్ట్ చేయదలుచుకున్నాడో మనం చూద్దాం. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించి. ఇది భక్తి జీవితంలో టాప్ ప్రయారిటీ ఉన్న అంశం. దీనిని హీనంగా కానీ అల్పంగా కానీ ఎవ్వరూ తీసుకోకూడదు. ఇది నీకు అర్థం కాకపోతే నాకు అందలేదు అనుకోవడం మంచిది. అంతేకాని తర్కించడం, తిరస్కరించడం, తలలోపడం అలా చేయడం నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు అవుతావు. దానిని తిరుగుబాటు అంటాం. మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా యెహోవాతో వాదించువాడు శాపగ్రస్తుడగును అని దానికి మనం చెందుతాం. శిక్ష అనేది ఏంటి? శిక్షకు 2 భాష్యాలు ఉన్నాయి భాషలో. శిక్ష అనేది ట్రైనింగ్, ఒక దానిని సాధించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఒకడిలోకి నేర్పడానికి వినియోగించేదాన్ని శిక్ష. నాలో నుండి వచ్చిందే శిక్ష. ఈ శిక్షించడం ఏంటి అంటే అనుకున్నది సాధించడానికి బదులు ఆ సాధించడానికి విరుద్ధమైన ప్రవృత్తిని కనబరుస్తున్నప్పుడు, లక్షణాలని మనం బయటికి కనబరుస్తున్నప్పుడు వాటిని అణచడానికి ఉపయోగించేటువంటి దానిని శిక్ష అని అంటాం. ఈ రెండింటిని జాగ్రత్తగా చూస్తే ఈ 2 పదాల యొక్క గమ్యం ఒకటే. శిక్షణ ఒక గురి కలిగి ఉంటుంది, శిక్ష ఒక గురి దగ్గరికి వెళ్ళడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా చేయడానికి. ఇప్పుడు ఒక చెట్టుని కాండాన్ని మాత్రమే పెంచాలి అంటే దాని కొమ్మల్ని కత్తిరిస్తూ ఉండాలి. కొమ్మను కత్తిరించడం శిక్ష.
ఎందుకు నన్ను కత్తిరిస్తున్నావు, నాకు నొప్పి పెడుతుందని కాండం అంటే నీకోసమే, నీవు బాగా బలం పొందడానికి అని. ప్రక్క కొమ్మలు ఎక్కువైపోయాయి అనుకోండి, సరుగుడు తోట వేసాడు అనుకోండి, వాడికి ఏం కావాలి? సరుగుడు మొక్క కన్నా సరుగుడు కాండమే. అలాగే యూకలిప్టస్ అయినా ఏవైనా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ వ్యవసాయం చేసేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి దాని కొమ్మలన్నిటినీ కత్తిరిస్తారు. ఎందుకని? ఇది తీసుకునే ఆహారం ఆ కొమ్మలు కూడా పంచుకుంటాయి. కాబట్టి కాండం వృద్ధి ఒక్కటే వాడ ఏం గనక ఆ ప్రక్క కొమ్మను కత్తిరిస్తాడు. దేవుడు మనలో ఉన్నటువంటి నిత్య జీవానికి చేరుకోవడానికి అవసరమైన గురి కలిగిన జీవితం వర్ధిల్లాలి అంటే దేవుని ముందున్నది అది ఒకటే, మనము మరణాన్ని జయించి ఈ లోకాన్ని గెలిచి సాతానుని ఎదిరించి నిత్య జీవానికి వెళ్ళాలి. ఆ గమ్యము చేరడానికి నిన్ను ఏకత్వంలో కాకుండా ఈ కొమ్మల్లాగా వేరేవి నీకు మొలిస్తే వాటిని దేవుడు కత్తిరిస్తాడు. దానినే మనం విశ్వాస జీవితంలో శిక్ష అంటాం. కనుక దేవుడు ప్రేమించే వారిని ఆయన శిక్షిస్తాడు. దేవుని దృష్టిలో అయితే అది శిక్ష కాదు, ఏంటది? దీవెనే. కానీ శరీరం కలిగి ఉన్న మనకు అది శిక్ష. ఇప్పుడు ఒక తండ్రి జ్వరం వచ్చిన కుర్రాడు అదేదో తింటానంటే నోట్లో పెట్టుకుని కూడా లాగేసి గో మీద కొడతాడు. అది వాడికి శిక్ష. కానీ తండ్రికి రాబోయే ప్రమాదం నుండి వాడిని తప్పించాను, ఆపద నుండి తప్పించాను, వాడికి మేలు చేశాను అని అర్థం కదా. పిల్లలున్న వాళ్ళందరికీ తెలియదా? వాడికి శిక్ష, కానీ దేవునికి అది ప్రేమ. దేవునికి ప్రేమ. ఇప్పుడు ఆ వాక్యం చదువుదాం. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి, ఈ రెండో స్టేజ్ ఇది, స్వీకరించడం. ప్రేమించడం అంటే ఒక వ్యక్తి ఇష్టపడే భావమే ప్రేమ. ఇష్టాన్ని పుట్టిస్తుంది ఒక ఆలోచన, దాన్నే మనం ప్రేమ అంటాం. ప్రేమ అనేది యాక్షన్ కాదు, అది ఒక క్రియ కాదు, అది ఒక ఆలోచన సరళి. అది అయితే ఈ స్వీకరించడం అంటే తీసుకోవడానికి ఇష్టపడడం. స్వీకృతం అంటే ఏంటి? స్వయంకృతం, స్వీయ చరిత్ర, స్వీకృతం ఇవన్నీ ఉంటాయి కదా తెలుగులో పదాలు. అదేంటి? స్వీకరించడము అంటే తన అధీనంలోనికి తీసుకోవడం. ఇప్పుడు ఎవరైనా నాకు బహుమానం ఇచ్చారనుకోండి, ఏదన్నా, దాన్ని నేను తీసుకుంటాను. అంటే ఏం చేశాను? వారి అధీనంలో నుండి, ఇచ్చినవాడి అధీనంలో నుండి నేను దాన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది నా అధీనంలో, నా స్వాధీనంలో ఉంటుంది. అలాగా ఈ లోకములో నుండి ఆయన సన్నిధికి, నిత్య జీవములోనికి ఆయన ఎవరినైతే తీసుకోదలుచుకున్నాడో అక్కడేమనుంది? స్వీకరించు ప్రతి కుమారుని. ఎవరిని తీసుకుందామనుకుంటాడో ప్రతివాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ప్రతివాణిని ఏం చేస్తాడు? దండిస్తాడు. దండించడం అంటే దండించు, దండన, దండం, 3 పదాలు. దండం అంటే కర్ర. తులాదండం అంటే ఏంటి? తూకం తూసే కర్ర, అంతేనా? దండము అంటే కర్ర. ఈ దండన అంటే కర్రతో శిక్షిస్తే దానిని దండన అంటాం. ఇది చిన్నపిల్లల గురించి చెప్పించినప్పుడు దేవుడు ఇది సామెతల్లో రాయించాడు. పుట్టుకతోనే వానికి మూఢత్వం వస్తుంది, దానిని బయటికి పోయేలాగా పారద్రోలేది దండం, బెత్తం అని చెప్పబడింది.
ఈ దండము దీని గురించి చాలా రకాలుగా వివరాలు ఉంటాయి మనకు. అవన్నీ దండం దశగుణం భవేత్ అని ఒక నానుడి ఉంది. కర్ర పట్టుకుంటే 10 మంచి గుణాలు వస్తాయి అని, దండం లేకపోతే ఆ 10 గుణాలు రావు అని. అది తత్వశాస్త్రంలో ఏంటంటే మనుష్యుడు సహజంగా భూమి మీద పుట్టినప్పుడు 3 గుణాలు వాడుకుంటాయి. ఈ 3 గుణాలతో పాటు భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి ఒక 7 గుణాలు సంపాదించుకుంటాడు. అవన్నీ కలిపి మొత్తం 10 అవుతాయి, దశగుణాలు అంటాం. ఆ 7 గుణాలు మనకి శరీర ఏంటవి కార్యములు, శరీర కార్యాలన్నిటినీ జాగ్రత్తగా కుదమట్టం చేస్తే 7 ఉంటాయి. అవి కొంచెం చూచాయిగా కొన్నిటి అర్థాలు ఇందులో సగం అందులో సగం ఉంటాయి ఆ పట్టికలో. అవన్నీ కలిపి అన్నీ ఒక దగ్గరికి చేర్చి దాన్ని ఒక రేఖలో పేరిస్తే 7 గుణాలు ఉంటాయి. అలాగా ఈ మనిషికి ఉన్నటువంటి పుట్టుకతో వచ్చినటువంటివి ఈ 3 గుణాలు అంటే సత్వ రజో తమో గుణాలని 3 పుట్టుకతో ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ 3 గుణాలని అదుపు చేయాలన్నా మనిషి సంపాదించుకున్న వయసు వచ్చిన తర్వాత సంపాదించుకున్న 7 గుణాలని సముదాయించడానికి, మితిమీరిపోకుండా ఉండడానికి, ఉన్న స్థాయి తగ్గిపోకుండా ఉండడానికి ఉపయోగించవలసింది బెత్తమే, దండమే అని అర్థం. దండం అంటే ఇది కాదు. ఈ దండం తెలుగులో తప్పు రాస్తారు అందరూ. దండము నా ఒత్తి అణ అంటాం కదా, అణ అనకూడదు, అణా అని అనాలి, నా కాదు. దండ అంటే నా ఒత్తు పెట్టిన డా ఉంటే అది ఈ దండం. దండం అంటే అర్థం ఏంటి? నీ వర్చస్సుకి, నీ మేధస్సుకి, నీ విగ్రహానికంటే శరీరానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అని. ఇది దండము, డావత్తు. దండము అంటే మాత్రం కర్రే. కర్రతో శిక్షించడం అనేది ఇక్కడ ఉదాహరించబడింది. తాను అంటే ప్రభువు ఎవనిని నిత్యత్వానికి స్వీకరించదలుచుకున్నాడో ఆ ప్రతివానిని దండించును అని. ఇక్కడ శిక్షించును దండించును అనేవి ఎలాగున్నాయి, అనే మాటలు ఎలాగున్నాయి? భయం కదా. శిక్షిస్తాను యేసుప్రభు దగ్గరికి రా అంటే వస్తాడా? దండిస్తాడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి అంటే ఎవడన్నా వెళ్తాడా? వెళ్ళాడు. కానీ అది వాస్తవం. ఆ లేఖనంలో చెప్పబడినది అది వాస్తవం. ఇక్కడ లేఖనంలో చెప్తున్న మాట ఏంటి? పౌలు ఎంత జాగ్రత్తగా బైబిల్ అంటే ధర్మశాస్త్రాన్ని చదివాడో, అతను దీన్ని ముక్తాయించడం అంటే దీన్ని ఆ అర్థాన్ని పొందుపరచడం ఎలా చేశాడంటే, అని కుమారులతో సంభాషించున్నట్లు చెప్పాడు. ఏమని? నిన్ను శిక్షిస్తానని దండిస్తాననే మాటలు క్రోధముతోనూ క్రౌర్యముతోనూ ముఖాన్ని వికారం చేసుకుని చెప్పేటువంటి ఆ 2 పదాలను కుమారులతో సంభాషణ చెప్పినట్టు కాదు, కుమారులతో చెప్పినట్టు అని రాయలేదు, కుమారులతో మాట్లాడినట్టు లేదు, కుమారులతో సంభాషించినట్లు. సంభాషణ అంటే ఇరువురు మాట్లాడుకుంటే దానిని సంభాషణ అంటాం. ఎదుటివాడు మాట్లాడాలంటే యువతలోడు రాక్షసుల్లాగా ఉంటే వాడే మాట్లాడతాడు? మాట్లాడు. ఇక్కడ సంభాషించడము కుమారులతో సంభాషించినట్లు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నీవు నన్ను స్వీకరించడానికి, నన్ను నీవు అంగీకరించడానికి పరలోకంలో నీవు శిక్షిస్తాను దండిస్తాను అంటున్నావు, నేను దానికి సమ్మతమే. నాకు మారు మనస్సు నీవు, దానిని గ్రహించే బుద్ధి ఇవ్వు అని ప్రార్థన చేసుకోవాలి. ఇది లేనప్పుడు నీ క్షేమాన్ని కూడా నీవు తిరస్కరిస్తావు. ఆయన ఇలాగ పిల్లలతో సంభాషించినట్లుగా సంభాషించిన సంభాషణను ఏమన్నాడు పౌలు హెబ్రీయులకు చెప్పినప్పుడు? మీరు ఆ హెచ్చరికను మరచితిరి. అది హెచ్చరిక. హెచ్చరిక ఎప్పుడు చేస్తాం?
రాబోయే ప్రమాదం జరగక ముందే చెప్పేటువంటి జాగ్రత్తని హెచ్చరిక అని మనం అంటాం. మనకు సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, లేకపోతే తుఫాన్ వచ్చే ముందండి మనవాళ్ళు చెప్పినప్పుడు తుఫాన్ రాదు, కాకపోతే అది హెచ్చరికే అనుకోవడమే. పిడుగులు పడతాయి అంటాడు, పక్క ఊర్లో పడతాయి, ఇక్కడ పడవు. అలాగనమాట. వర్షం పడిపోద్ది అంటాడు, అలాగా అది హెచ్చరిక. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనము దేవుని హెచ్చరిక. నీవు శిక్షింపబడుతున్నావని అనుకుంటున్నావేమో. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడో లేదో ముందు తెలుసుకో. నిన్ను దేవుడు ప్రేమిస్తే నీవు శిక్ష అనుకోవద్దు, నీ మనసును మార్చుకో. ఆయన స్వీకరించడానికి ముందు ఇవే జరుగుతాయి. ఆయన స్వీకరించడానికి ముందు. అందుకే ప్రకటనలోని చాలా వివరంగా ఆ వాక్యం మనం చదువుతామని, నేను ఇంకా ఇది ప్రభువు అని లేఖనాలు చెప్పడం లేదు, ఆత్మయే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ, అంటే ఆ సంధి కార్యం వలన అది కొంచెం ఒకలా ఉంటుంది. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అంతే. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, శిక్ష దండన దీవెనలే కానీ అవి ఏం కాదు, శాపాలు కాదు. దేవుని శిక్ష, దేవుని దండన ఆశీర్వాదం. పౌలు కొరింథీయులకు చెప్పినప్పుడు రాస్తాడు, నేను బలహీనతలోనే ఆయన సన్నిధి నా మీద ఉంటుంది కనుక నేను ఆనందిస్తాను అన్నాడు. అంటే బాధలో ఉన్నప్పుడు దేవుని స్పర్శ, దేవుని ఆదరణ దగ్గరగా ఉంటుంది. శిక్షించేవాడు ఆకాశంలో ఉండి కొట్టడు కదా, మనల్ని ముట్టాలి కదా. ఆ స్పర్శ, దేవుని స్పర్శ, నాకు నొప్పి తగిలినా దేవుడు నన్ను ముట్టాడు అనే ఆనందం. అలాంటి మారు మనసు మనం తెచ్చుకోగలిగితే మనం ఆయన స్వీకరించడానికి అనువుగా మారినట్టే. అంతే. అందులో ఉన్నది ఏమి ఇంకా ఇబ్బంది పడడానికి ఆలోచనకి ఏ తేడా ఏం లేదు. ఏమనుంది? ఆయన అని కుమారులతో సంభాషించునట్లు అని కంటిన్యూస్ టెన్స్ కాదు, అది పాస్ట్ టెన్స్లో రాస్తుంది. చూడండి, కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇది రాసినప్పుడు ఆ భాషణతో రాశాడు, ఇప్పుడు ఈ భాషలో చెప్తున్నాడు. నేను మాట్లాడుతున్నాను, సంభాషించు. ఆయన చేసే ఈ హెచ్చరిక ఏంటి? హెచ్చరిక, శిక్ష, దండన నా ప్రేమ వలననే. ఈ హెచ్చరిక ఏం చేయకూడదు. మీరు మర్చిపోయారని హెబ్రీలకు చెప్పాడు. మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం మర్చిపోకూడదు. అది క్షేమానికి అని. ఎప్పుడు కూడా దేవుని ప్రేమ పొందిన వాళ్ళకి ఏదైనా ఆపద, బాధ, నష్టం అవి ఏవైనా మీకు ఇంతకుముందు చెప్పాను, శరీరానికి లేదా శరీర సంబంధమైన వస్తువులకి నష్టం వస్తుంది. రాత్రి చదువుకున్న వాక్య ప్రకారంగా నిన్న మధ్యాహ్నం చిమ్మెట కొట్టినట్లుగా వస్త్రంలాగా అయిపోద్దంటే ఏంటి? ఇతను కాదు, ఇతనికి సంబంధించినది. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ముట్టడు, నీ మీద ఆయనకి ప్రేమ ఉంది. నిన్ను గుణపరచడానికి, నీకు అనుకూలంగా ఉండి నిన్ను దేవుని నుండి విముకుని అటు తిరిగేలాగా చేస్తున్న వాటి మీద ఆయన ప్రభావము, శిక్ష, దండన ఉంటాయి. ఇది చాలా సున్నితమైంది. ప్రార్థనలో మీరు దానిని వివరంగా గ్రహించగలుగుతారు. ఇది ఎంత చెప్పుకున్నా వృధలాగా ఉంటుంది. కానీ మీ ప్రార్థనలో ఈ మనస్సుతో దేవుని వైపు మీరు తిరిగి చూడండి. ఎంత దేవుని యొక్క దర్శనం, అది అద్భుతం. అది ఒక్కసారి రుచి మనకి తెలిసింది అంటే, ప్రాణం పోతున్నా, ఎవడన్నా కాలు చేయి నరికిసి పట్టుకుపోతున్నా దృష్టి ప్రభు వైపే ఉంటుంది. అపోస్తలులైన వాళ్ళకి చర్మం వలిసేసిన, ఈట్లతో పొడి చేస్తున్నా, ఈ సిలువేసి చంపేస్తున్నా వాళ్ళు సహించగలిగారు అంటే మనం అదే ఆలోచించాలి. ఆ సహనము వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది?
నాకు పిన్ని గుచ్చుకుంటే ఎలా ఉంటుందో పేతురు గుచ్చుకున్నా అలానే ఉంటుంది. మరి వాళ్ళంత శ్రమ ఎలా పడగలిగారు అంటే ఏదో ఒకటి ఉంది వాళ్ళ దగ్గర. అదేంటో చూస్తే అది దేవుని రుచి. దేవుని వలన ఒక నరుడు సంపాదించగలిగిన నెమ్మది అది గనక మనలోనికి వస్తే ఇక ఈ లోకంలో ఏది మనకి ఇష్టం ఉండదు. ఏది చూసినా నాకెందుకు అనిపిస్తుంది. అదే సమాధానం, దేవునితో సమాధానం. అప్పుడు ఏది నీ వద్దనుకున్నావు కాబట్టి ఇంక ఉన్నదారి ఒకటే. ఏ దారి? దేవుని మార్గం. అదే ఆశపడుతుంది, అక్కడికే వెళదాం అనిపిస్తుంది, అక్కడే ఉన్న. ఇదంతా ఎందుకు అనిపిస్తుంది? ఆ రుచి తెలిసే వరకే. అందుకే దావీదు కూడా ఏమన్నాడు? రుచి చూసి తెలుసుకోండి. ఏంటి? దేవుడు ఉత్తముడు అంటే అన్నిటికన్నా గొప్పవాడు అని. అంటే ఉన్నతమైంది, పునరుత్థానము. ఉత్థానం అంటే లేవడం. అన్నిటికన్నా గొప్ప సంగతి దేవుడే అని మనకు తెలుస్తుంది. అది తెలియనంత కాలం మనము దేవుని రుచి చూచి తెలుసుకోలేదు అని అర్థం. అంతే. అయినా కంగారు పడాల్సిందేం లేదు. మనకి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం, సంపాదించుకుందాం, సాధిద్దాం. కానీ ఈ విషయాన్ని మర్చిపోకండి. ప్రభువు ప్రేమించే వారిని శిక్షిస్తాడు, తాను స్వీకరించే వారిని దండిస్తాడు అని మాట దేవుడు ఎలా చెప్పలేదు. ఎలా చెప్పాడు? వాత్సల్యము గల తండ్రి కుమారునితో మాట్లాడినట్లుగా ఈ మాట చెప్పాడు. మనం ఇది హెచ్చరిక. తుఫాన్ వస్తుంది, 10 రోజులు ఉంటుంది అనగానే వెంటనే ఒక మూట బియ్యం, కందిపప్పు, నూనె ఎలా సమకూర్చుకుంటామో అది హెచ్చరిక. ఇలాగ జరుగుతుంది. దాన్ని అంగీకరించడానికి సిద్ధపడడమే ఈ హెచ్చరిక మాట యొక్క ఉద్దేశం. దీనిని మరచిపోకూడదు. ఇది ఆఖరి మాట. మరచిపోకూడదు. మరచిపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండరా? మర్చిపోవడం అంటే తెలీదా? గుర్తుంచుకోలేకపోవడం, గుర్తుకు తెచ్చుకోలేకపోవడం. మర్చిపోవడం అంటే అర్థం ఏంటి? గుర్తుంచుకోలేకపోవడం, జ్ఞాపకానికి తెచ్చుకోలేకపోవడాన్ని మనం మరచుట అంటాం. ఈ 2 లక్షణాలు అందరిలోనే ఉంటాయి. కానీ ఈ విషయాన్ని మాత్రం ఏం చేయకూడదు. వాళ్ళు మర్చిపోయారు అంటే మర్చిపోయారు కాబట్టే హెబ్రీలు ఇలా ప్రవర్తించారు ఆ రోజుల్లో అని పౌలు యొక్క మాట. కనుక మనమైతే మర్చిపోకూడదు. ఏంటి మర్చిపోకూడదు? ఇది ఈ జాగ్రత్త, ఈ హెచ్చరిక తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి తన కుమారునితో సంభాషించిన సంభాషణ వంటిది. ఆ మీద ఉదహరించిన శిక్షా దండములు నాకు శ్రేయస్సు కలిగించేవి. అవి నాకు దేవుని యొక్క ఏమంటారు స్పర్శ, దేవుని దీవెనే, కానీ అది నాకు నష్టము కాదు. ఇది భక్తి జీవితంలో ఒక పెద్ద పీట లాంటిది. ఎక్కువ స్థాయి భక్తి ఇది. ఈ స్థాయిలో ఉండి ప్రార్థన చేయడం. చాలా అడుగు నుండి వచ్చాం మనం కదా. చిన్న చిన్న వాటి గురించి ప్రార్థన చేసుకుంటూ దోమలు కుట్టిస్తున్నా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు లేరా? ఇంట్లో దోమలు ఎక్కువైపోయి ప్రభువా అంటే దోమలు తోలేమని ఇలా చేసిన స్థాయి నుంచి మనం నెమ్మదిగా ఇగో దేవుని మనస్సు నెరిగి ఆయన చెప్పిన ఈ మాట ఏ సంభాషణలో నుంచి జ్ఞప్తికి తెచ్చిన సంగతి ఏంటి, ఈ హెచ్చరిక యొక్క లాభం, మరచిపోతే వచ్చే నష్టం, గుర్తుపెట్టుకుంటే వచ్చే ఒలిగేది ఏంటి అంటే ఆయన చేత స్వీకరింపబడడం, పరలోకములో నుండి నిన్ను ఆయన అంగీకరించడం. ఆయన అంగీకరించాలంటే ఆయనతో కలిసి ఉండగలిగిన గుణలక్షణాలన్నీ నీకు అక్కడ అభ్యసింపచేయడం. ఏది లేకపోయినా చింతించకూడదు.
ఏది వచ్చినా దాని వెనకాతలో పడకూడదు. ఎప్పుడైనా సరే పేదవాడికి ధనం వస్తే ప్రమాదం. దీనికి ఒక నీతి కథ ఉంది. ఆ నీతి కథ అడుగుని ఏం రాస్తాడంటే, దరిద్రుడికి ధనం వచ్చినా గాడిదికి కొమ్ములు వచ్చినా పట్టుకోలేమని. గాడిదికి ఎప్పుడూ ఒక బాధ ఉంటుందట. మరి అది ఎవడు చెప్పాడో నాకు తెలియదు. గాడిదికి ఉండే బాధ ఏంటంటే, ఎద్దుల్ని వాటిని చూసి నాకు 2 కొమ్ములు ఉంటే బాగుండు, శుభ్రంగా వీళ్ళందరినీ కుళ్ళబడిచిద్దని అనుకుంటుంది అట. మరి ఈడు గాడిదో ఈడికి ఎలాగ అర్థమైందో ఆ స్వభావం మనకు తెలియదు. గాడిదికి మాత్రం ఆ స్వభావం ఉండి అది 10 సార్లు ఉట్టినా బుర్ర ఊపుతుంటుందట. అంటే అది ఫీల్ అనమాట, నాకు కొమ్ములు ఉంటేనా అని చూడండి, గాడిద ఎప్పుడు బుర్ర ఊపుతుంటుంది అలాగా అది అని అన్నాడు. అలాగా మనకు కొన్ని కలిగితే ప్రమాదం. మనకు కలిగినవి కొన్ని పోతున్నప్పుడు అది దేవునితో సమాధానం అని మనం అనుకోవాలి. అప్పుడు మనం దేవుని చేత స్వీకరింపబడడానికి అనుకూలమైన మారు మనస్సు కలవారమై ఉంటాం. ప్రకటనలో ఆఖరి మాట అదే, గనుక మీరు మారు మనస్సు పొంది తిరగండి. దేవుని పిల్లారు, ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి దీనిని ఈ వారం మీరు ప్రార్థన చేసుకునే ముందు ఈ 3 వాక్యాలు, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ వాక్యాలను ఒకసారి చదివి ఒక చిన్న పల్లవి చరణం పాడుకొని మీ ప్రార్థన చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ వారం రోజుల్లో ఈ 3 వాక్యాలు మీకు జీర్ణమవుతాయి. ప్రార్థన చేసుకుంటారు కాబట్టి ఒకవేళ దేవుడు మీ ఎడల దయ కనబరిస్తే ఆయన మీకు దాన్ని వివరిస్తాడు, ఉపదేశిస్తాడు. దేవుని చేత నేర్పడబడడం అనేది అలవాటైతే ఇంకా నేర్చుకోకుండా ఉండలేం. మనమే పలకపొల పట్టుకెళ్ళి కూర్చుంటాం, ఏదన్నా చెప్పు ప్రభు అని. ఉండలేం. అభ్యాసం చేయండి, దేవుని దయ పొందండి. ఈరోజు చదువుకున్న ఈ లేఖనంలో ఉన్న శిక్ష దండము వలన మనమందరము దేవుని చేత స్వీకరింపబడడానికి అనువుగా మనం మారాలి. మారు మనస్సును మనం ప్రభు దగ్గర నుండి తెచ్చుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నాయన నీకు స్తోత్రములు. నీవు మా ఎడల చూపుచున్న ఈ కృపను, కరుణను మేము కోల్పోకుండా జాగ్రత్త పడడానికి మెంటనున్న నీవు మెళకువతనమును, జాగ్రత్తను అనుగ్రహించు నాయన. దీనిని ఆధారము చేసుకుని నీ సన్నిధిలో నడుచుచు నీ చేత స్వీకరింపబడటకు వీలుగా మేము మారు మనస్సు పొందునట్లు నీ దయను, కటాక్షమును మా ఎడల విస్తరింపచేయి ప్రభు. నెమ్మదిని, సమాధానమును నీ సమాజమైన మాకు దయచేయము. నీ దొడ్డిలోనే ఆ పరిధులలో మేము స్థిరముగా ఓపికగా నిలిచి ఉండునట్లు మాకు బుద్ధి అనుగ్రహించు నాయన. దయచేసి నీ రాజ్యం కొరకు సిద్ధపరచు. సణకొనకుండాను, విసుగకుండాను, లోకములో ఉన్న వాటిని బట్టి అతిశయించి శాశ్వత దుర్గమైన నీ ఎదుట హీనముగా ప్రవర్తింపకుండాను బుద్ధి జ్ఞానముల సర్వసంపదల చేత మమ్మను సంరక్షించి దుష్టు నుండి తప్పించి కాపాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.